పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఎమర్జెన్సీ కంటే దారుణమైన పరిస్థితులు ఏపీలో ఉన్నాయని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమి నేతలు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారన్నారు. బీసీ మహిళ ఉప్పాల హారికపై దాడి చాలా దుర్మార్గమన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై కూడా టీడీపీ వాళ్ళు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల. వాళ్ళు అనుకున్నది ఏంటి? ఇది జరగకూడదు, ఎవడు రాకూడదు. మేము ఉండేది అధికార పార్టీ, మాది అధికారం. గొంతెత్తడానికి వీళ్ళు తొక్కుతాం. వాళ్ళ నాయకుల మాటల్లో ఏది వస్తుందో ఆచరణలో వీళ్ళు చూపిస్తున్నారు. ఎస్, తెలుగుదేశం పార్టీ లక్షణం అదే, డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకు ధర్మంగా వ్యవహరించడం చేత కాదు, రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఆలోచన లేదు. పవర్ లేకొచ్చేప్పుడు ఏమేమి చేసా ఆ ప్రామిస్ తీర్చే ఆలోచన ఎప్పుడైతే లేదో, వాటి గురించి క్వశ్చన్ ఎక్కడ చేసినా తొక్కాలనే ఆ కోరిక వాళ్ళకు ఉంది. కానీ పోలీసులు ఆ మాట ఎందుకు పూర్తిగా వాళ్ళ మాటనే విని చేస్తున్నారు? ఎందుకు న్యూట్రల్ ఫోర్స్గా వ్యవహరించలేకపోతున్నారు? మీ బాధ్యతల నుంచి మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు? ఇది డైరెక్ట్ డీజీ దగ్గర నుంచి కింది వరకు వాళ్ళు అడుక్కోవాల్సింది.